అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు, ఇంకా అంతేకాదు రిటైర్డ్ ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సందుగు కృష్ణమాచార్య గారు. గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురువుగారు, అడగ్గానే మా స్టూడియోకి విచ్చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శుభ పరంపరలు వర్ధిల్లుగాక. గురుగారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటూ ఉంటారు. కొంతమంది తినడానికి ఉన్నా కూడా తినరు. కొంతమందికి తినాలని ఉంటుంది, కానీ ఆరోగ్య సమస్యల వల్ల కడుపు నిండా కూడా తినలేరన్నమాట. బయట తినాలని ఉన్న వాళ్ళకి తిండి దొరకదు. ఎన్నో రకాల సమస్యలు అయితే ఉంటూ ఉంటాయి కదా, దీని గురించి మీరు ఏం చెప్తూ ఉంటారు? సంతోషం. దాక్షాయని నమోస్తుతే. దాక్షాయని మంచి ప్రశ్న వేశావు. ఎందుకు? ఆడపడుచుకు అన్నీ తెలుసు. అన్నము యొక్క ప్రత్యేకత ఆడపడుచుకు తెలుసు. ఆడపడుచు అన్నా నేను, వేరే అనలే. ఒకటి లోకంలో ఒక సామెత ఉంది, తల్లి కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుంది అని. భార్య డబ్బు చూస్తుంది, తల్లేమో ఆకలి చూస్తుంది అంటారు. ఆడపడుచు ఎవ్వరు అట్లా ఉండరు. జేబు జేబే, కడుపు కడుపే. కనుక అన్నం, అందుకే అన్నపూర్ణేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరి. అలా మనము ప్రారంభించుకుంటే వేదం చెప్పింది అన్నం బ్రహ్మేతి వ్యజానాత్. వేదమే చెప్పింది అన్నమే పరబ్రహ్మ స్వరూపము. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్. అన్నం పరబ్రహ్మ. పరబ్రహ్మ అన్నప్పుడు దేవుడు అన్నప్పుడు ఏం చేస్తాం? నమస్కారం చేస్తాం. ఎంతమంది అన్నానికి నమస్కారం చేస్తున్నారో నాకైతే తెలియదు. తినేటప్పుడు ఆహారానికి ఎంతమంది నమస్కారం చేస్తున్నారు? చాలా తక్కువ. ఒప్పుకున్నారు. ఒక చిన్న మాట వచ్చింది. రెండు, అన్నం అంటే ఒక అన్నమే కాదు, అన్నీ కాఫీ, టీ, అంతేకాదు ఓఆర్ఎస్, స్ప్రైట్, ఇవన్నీ జల పదార్థాలు, ఇవన్నీ ఘన పదార్థాలు, అన్నీ ఆహారాలే. మళ్ళీ ఆహారాన్ని తీసుకునేదాన్ని ఎప్పుడైనా దైవానికి చూపించి ఇది నీ ప్రసాదం అని తీసుకునే వాళ్ళు లోకల్లో ఎంతమంది ఉన్నారు? ఎంతో తక్కువ. కనీసం కాఫీ మీద వీటి మీద నీకు లేకున్నా పూర్ణ కలశం కదా కొబ్బరికాయ, కొబ్బరి నీళ్లు తీసుకుంటున్నాం కదా, సాత్వికం కదా. ఆ కొబ్బరి నీళ్ళను కూడా భగవాన్ నీకు కొబ్బరి నీళ్లతో నేను అభిషేకం చేశాను, అభిషేకానికి వాడుతున్నారు కదా. ఛాయ్ అయితే ఎవరు పోయారు దేవుడి మీద, కాఫీ ఛాయ్ అయితే పోయారు, కనీసం కొబ్బరి నీళ్ళైనా పోస్తున్నాం కదా. కొబ్బరి నీళ్ళు ఆహారం తీసుకుని, ఆహారం ఆ పరబ్రహ్మస్వరూపం అని నైవేద్యం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళ పాదాలకు నేను దండం పెడతాను. ఆచార్యులు కాదు, ఆచార్యగా కాకుండా ఒక వ్యక్తిగా అలాంటి మహనీయ మూర్తులకు పాదాభివందనం. అది కావాలి. ప్రతి వస్తువు దైవస్వరూపం చూడు. అందుకు అన్నం ఒకటి. రెండు, అన్నాన్ని పారవేయకూడదు. అన్నన్న పరిచక్రీతో వేదం చెప్పింది. అన్నాన్ని పరిహరించకురా. అన్నాన్ని ఏ పరిస్థితిలో వ్యర్థం చెయ్యకూడదు. రెండు. మూడు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అయితే ఏం చేస్తాం? మొదలు శుద్ధి చేసి, ఎక్కడైతే పవిత్రత అనుకుంటామో అక్కడ శుద్ధి చేసి, అక్కడ పవిత్రమైన పాత్ర నుంచి ఆ పాత్రలో ఆహారం పెట్టి ఆహారాన్ని స్వీకరిస్తాం. అప్పుడేమవుతుంది? ప్రాణం, ప్రాణశక్తి. అన్నం ప్రాణశక్తి. అదే అన్నం ఎక్కువైందనుకో రోగం. ఎంతనో అంత అయితే భోగం. అదే ఎక్కువైతే ప్రాణం తీస్తుంది. మీరు నన్ను తప్పు పట్టకండి. ఇప్పుడు ఈ షుగరు, బీపీ అని ద్వంద్వాలు వచ్చాయి, రెండు వచ్చాయి. షుగర్ ఒకటి, బీపీ ఒకటి, రెండున్నాయే, అందరికీ వ్యాపించాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? సరైన ఆహారం తీసుకోక, ఒక లిమిట్ అనేది లేకుండా. మంచి ప్రశ్న ఇస్తారు. నన్ను అడిగితే, మీరు ప్రశ్న మీది మంచిది. నన్ను అడిగితే కర్రీ, వరి, హరి, కర్రీ పాయింట్స్ వచ్చాయి. ఏ ఊర్లకు పోయినా, ఏ వీధులకు పోయినా కర్రీ పాయింట్స్ అమ్మకాలు. ఇంటి వంట రుచించటం లేదు. ఒకటి. వరి, స్కూల్కు పిల్లవాడు బ్యాగ్ తీసుకొని వెళ్ళకపోయినా తల్లి బాధనే, రాకపోయినా బాధ. వర్షం పడుతుంది, ఒక 5 నిమిషాలు ఆలస్యం, ఏమైనా ప్రధానికి టెన్షన్ ఎందుకు? భర్త మీటింగ్లో ఉన్నాడు అనుకో, 10 నిమిషాలు ఆలస్యమైంది,
ఏమండి రాగానే హాయిగా కాళ్ళు కడుక్కొని నీళ్ళు ఇచ్చి కాఫీ ఇవ్వచ్చు కదా, ఇంతసేపు పెట్టిపోయినావు వర్రి. పరీక్షలో ఫెయిల్ అయినాను అనుకో, ఎందుకు వర్రి? ఒక అపజయము 10 జయాలకు మూలం అనుకోవచ్చు కదా, ఒక అపజయము 10 జయాలకు మూలం అనుకోవచ్చు కదా. కానీ పిల్లవాడు ఏమంటాడు, ఏమయ్యా ఫెయిల్ అయినావు అంటే, నేను ఒక్కడిని ఫెయిల్ కాలేదు సార్, మా క్లాస్ మొత్తం ఫెయిల్ అయింది. నిన్ను అడిగానా నీ క్లాస్ని అడిగానా నేను? ఇది మానవ సహజం. తప్పు తన మీద వేసుకోడు, 10 మంది మీద వేస్తాడు తప్పు. మంచి అయితే నేను ఎంత గొప్పవాడిని అనుకున్నావు, నేనేంటి అది పోవాలి, ఆ భావనలు పోవాలి. కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ అన్నంతో కూడుకున్నదే ప్రపంచమంతా. ప్రపంచం అందుకే నెలకు 3 వానలు కురియాలి. అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచి వస్తుంది. భూదేవత అన్నం. ఆమె భూమికి దేవతా స్వరూపం ఇచ్చాం. దుర్గకి ఎట్లయితే ఇచ్చామో భూమికి భూమాత. భూమాతను ఎవరు రక్షించాలి? ఎవరు రక్షించాలి? భర్త రక్షించాలి. భర్త రక్షించాలంటే భార్య, భగవంతుడు, శ్రీదేవి, భూదేవి. దేవుళ్ళ దగ్గర శ్రీదేవి, భూదేవి. సంపద ఇచ్చేది, అన్నం ఇచ్చేది. అవును. ఇప్పుడు మంత్రంలో ఉండే రహస్యం నేను చెప్తున్నా. పైకి శ్రీదేవి, భూదేవి, మధ్యన నారాయణుడు. ఇప్పుడు ఏమన్నాడు ఆయనకు? ఒక ఆమె సంపద ఇచ్చేది, ఒక ఆమె అన్నం ఇచ్చేది. అన్నము, కూరగాయలు, నీరు అన్ని ఇచ్చేది ఈమె. ఇప్పుడు ఈ 3 బాగుంటే ప్రపంచమే ఆనందం. ఇల్లే ఆనందం, ఇల్లే ఆనందం, ప్రపంచమే ఆనందం. కనుక అన్నం ఎప్పుడు పారవేయకూడదు, పవిత్రంగా చూడాలి. ఒకటి మళ్ళీ ఒక ప్రశ్న వేయలే దీని వెనక. నేను నైవేద్యం అని మాటికి చెప్తున్నా, దేవుడు చూపించని. మన దగ్గర ఒకటి ఉంది, దీపావళి ప్రశ్నలో కూడా ఉంది. మనం ఏదైనా వస్త్రం కొత్తది కట్టుకోవాలంటే ఏం చేస్తాం? మొట్టమొదలు దానికి పసుపు కుంకుమను పెడతాం. పటం దగ్గర తీసుకుపోయి దేవుని దగ్గర ఇట్లా చూపించి మళ్ళీ దేవుని దగ్గర నుంచి తీసుకొని వస్తాం. అది కూడా ఏది లేకపోతే ఇంటి ఇల్లాలు ఏం చేస్తుంది తెలుసా? ఇట్లా అనుకుంటుంది. ఇక్కడ తిలకం ఉంటుంది కదా కుంకుమ, ఆ కుంకుమ ఇట్లా అద్ది మళ్ళీ ఇట్లా కట్నం పెడుతుంది. కొడుకు డ్రెస్ కొనుక్కొచ్చుకుంటే తల్లి ఇట్లా అద్దుకొని పెడుతుంది. అంటే ఏంటి? దేవుడికి సమర్పించిన ఈ వస్త్రం నువ్వు తీసుకో అంటే దాని వెనక ఈ వస్త్రం నేతకు ఉండే దీని వెనక ఈ పత్తి చెట్టును నాటినప్పటి నుంచి, విత్తనం వేసినప్పటి నుండి ఎన్ని క్రిములను చంపుతున్నాం. ఆ వాటి శాపం ఉంది దీని వెనక. అన్నం శాపం ఉంది, అన్నం వెనక శాపం ఉంది. ఆఖరికి చివరికి ఇంకా 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 వెళితే చివరికి ఉడికిస్తాం. ఉడికించినప్పుడు శాపం ఉంది. ఇంకొకటి మీరు అడగలే, నేనే చెప్తున్నాను. ఆవు పాలిస్తుంది, దూడనిస్తూ ముందు కడుతున్నాం. దూడకు పాలిచ్చి ఆ దూడని తీసుకుపోయి పక్కకు కట్టేసి మళ్ళీ పాలు మనం పెట్టుకుంటున్నాం. అంటే దూడకు వచ్చే పాలను మనం దొంగిలించినట్టేనా? బిడ్డకు వచ్చే ఆహారాన్ని బిడ్డకు కాకుండా తల్లి దగ్గర నుంచి మనం దొంగిలిస్తున్నట్టేనా? మరి ఆ పాపం, ఆ దూడ వేసే శాపం, ఒరే నా వస్తువు నువ్వు ఎట్లా తీసుకున్నావురా అంటే దాన్ని ఏం చేస్తున్నాం? మనం దైవానికి నివేదిస్తున్నాం. అభిషేక రూపంలోనో, ఆరాధన రూపంలోనో, నైవేద్య రూపంలోనో ఆరాధన చేస్తున్నాం. కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం, అందరూ ఆరాధించదగినదే. అందుకే భగవంతుడు సద్దులు ఆరగించుట, కృష్ణ చరిత్ర తెలుస్తుంది. సద్దులు ఆరగించుట కృష్ణ చరిత్రలో గొప్పది. అలాంటిది అన్నాన్ని ఎప్పుడు కూడా పరబ్రహ్మంగా చూద్దాం, ఆరాధిద్దాం. అన్నం అంతేకాదు, అన్నదానం మహాదానం అన్నాం. అవును, దేవాలయాల్లో రాసి ఉంటుంది అన్నదానం మహాదానం. ఇది బాగుంది. విద్యాదానం అతఃపరం. చదువు అనే దానం అన్నం కంటే ఎక్కువది. ఎట్లా? ఆ విద్య నేర్చుకొని వాళ్ళు కష్టపడి మళ్ళీ బతకగలుగుతారు కదా వాళ్ళ కాళ్ళ మీద. అన్నేన క్షణికా తృప్తి యావజ్జీవంచ విద్యయ. అన్నము చేత ఆ క్షణమే తృప్తి. ఈ పూట 10 కూరగాయలతో మీరు నాకు భోజనం పెట్టారు, అబ్బా ఎంత బాగా పెట్టామన్నా. ఆ తర్వాత రేపు మా కావ్య గారు 26 కూరగాయలతో భోజనం పెట్టింది. అప్పుడు అబ్బో నిన్నటిది మర్చిపోయాం, ఈ రోజు గొప్ప. రేపు ఇంకో భోజనం దగ్గర 76 కూరగాయలతో పెట్టారు, హోహా అనుకున్నాం. అన్నం క్షణికా తృప్తి. విద్య ఎప్పటికీ లైఫ్ అంతా కూడా జీవితం చిన్నప్పుడు కొడితే, ఒక్క దెబ్బ కొడితే
ఆ దెబ్బతో వీడు బాగుపడితే ఆ దెబ్బను గుర్తు చేసుకొని చిన్నప్పుడు చెవి పట్టాడురా అంత. అందుకే మన వాళ్ళు ఏమన్నారు, మొక్కై వంగనిది మ్రానై వంగునా. బాల్యంలోనే అన్ని నేర్పితే అది క్రమ పరిణామంతో వర్ధిల్లుతుంది. సంస్కారం, దానికి మనం పేరు పెట్టింది సంస్కారం. ఆ సంస్కారమే అన్నాన్ని పూజించు, చెట్టును పూజించు, పువ్వును పూజించు, ఎదుటి వ్యక్తిని పూజించు, అందరినీ అందరిగా చూడు, అందరినీ అందరిగా చూడు, ఆనందం. అయితే మళ్ళీ పేదతనం ఎందుకుంది, ఈ దరిద్రం ఎందుకుంది, ధనికం ఎందుకుంది? వాడి వాడి కర్మఫలం. అవును, పూర్వజన్మ పూర్వజన్మ అనేది ఉందా అని మళ్ళీ అనేవాళ్ళు ఉన్నారు. మరో జన్మ అనేది ఉందా అన్నారు. మరో జన్మ ఉన్నదో లేదో అప్పుడు ఈ మమతలు ఏమవుతాయో ఇవన్నీ ఉన్నాయి. ఈ కోరికలు ఇవన్నీ ఏమవుతాయి అనుకునేవాళ్ళు అనుకుంటారు, ఉన్నది అనేవాళ్ళు ఉంటారు. ఎందుకు ఉంటారు? మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇంకోటి, అచ్చం తాత వల్లనే ఉన్నాడే. పిల్లవాడు పుట్టిన తర్వాత, మనమడు పుట్టినప్పుడు అందరు చుట్టూ వచ్చి అచ్చం తాత వల్లనే ఉన్నాడే అంటే తాత దిగి వచ్చినట్లే భావిస్తున్నామా లేదా మనం? మళ్ళీ అలాగే ఇక్కడ కూడా అన్నం కానీ ఆరాధన కానీ మనం చేసే ప్రతి పని కానీ ఆ దైవ స్వరూపం అని ఆరాధింపబడితే, దైవం ఉన్నాడో లేడో తెలియదు, ఎదుటి మనిషిని దైవంగా చూస్తే ఒక మనిషినే కాదు, ప్రతి జంతువును, గుట్టను, పుట్టను, పిట్టను, అన్నింటిలో నువ్వు దైవంగా చూస్తే శత్రుత్వమే లేదు. శత్రుత్వమే లేదు. నాది అనుకున్నప్పుడు శత్రుత్వమే ఉండదు. కనుక అన్నం నుండి ఇవన్నీ నేర్చుకుందాం, అన్నాన్ని ఆరాధిద్దాం, అన్నాన్ని 10 మందికి పెడదాం, 10 మంది పేదల కడుపు నింపుదాం, తృప్తి చేయిద్దాం. శుభం. ధన్యవాదాలు గురుగారు. కృతజ్ఞతలు. విజయీభవ.